రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో మహిళలు నాగేంద్రునికి పూజలు చేస్తున్నారు. పాలు, చలివిడి సమర్పించి కోరిన కోరికలు నెరవేరేలా దీవించమని వేడుకుంటున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే నాగేంద్రుడు రాష్ట్ర వ్యాప్తంగా పూజలందుకుంటున్నాడు. చవితిని పురస్కరించుకుని మహిళలు స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చలివిడి, నువ్వుల ముద్ద, గుడ్లను నైవేద్యంగా పెడుతున్నారు. విజయనగరంలో పుట్టల వద్ద ముగ్గులు వేసి నాగేంద్రుడిని కొలుస్తున్నారు. విశాఖలో పుట్టల వద్ద చిన్నారులు బాణసంచా కాల్చుతూ సందడి చేస్తున్నారు. నాగుల చవితి రోజు పుట్టలో పాలు, గుడ్లు వేసి పూజలు చేస్తే దృష్టిలోపం రాకుండా నాగేంద్రుడు కాపాడుతాడని భక్తుల విశ్వాసం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో నాగేంద్రుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరుతో పాటు రాజమహేంద్రవరంలో పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, తణుకులో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. విజయవాడ విద్యుత్ శాఖ కార్యాలయంలో పుట్టలో పాలు పోసి నాగేంద్రునికి నూనె దీపాలతో మహిళలు హారతినిచ్చారు. ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా బాపట్ల రామకృష్ణాపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామికి పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లాలో నాగుల చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఒంగోలులో రంగరాయుడు చెరువు వద్ద ఉన్న నాగుల కట్టకు మహిళలు పోటెత్తారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరులో మహిళలు పుట్టల్లో పాలు పోశారు. చీరాల, పేరాలలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఎర్రగొండపాలెంలో నాగేంద్రునికి నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరులోని మూలాపేట, నిప్పో సెంటర్లో పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది. తిరుపతిలో బైరాగి పట్టెడ, కపిలతీర్థం, ఇస్కాన్ ఆలయం, భవానీనగర్, మారుతినగర్ ఆలయాల్లో నూలుపోగులు సమర్పించి నాగేంద్రునికి మహిళలు పూజలు చేస్తున్నారు.